ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంట కిరాయి గుండాలు ఉంటే తన వెంట ప్రజలు ఉన్నారని నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని చెప్పారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి కూటమికి ప్రజలు పట్టం కడతారని అంటున్న నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. వాళ్ళిద్దరూ వైద్యులే, ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకరు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరొకరు టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు. భారతదేశంపై దండయాత్ర చేసిన విధంగా అలెగ్జాండర్ మరొకసారి మాత్రం విజయం కోసం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దండయాత్ర చేస్తున్నారు చదలవాడ అరవింద్ బాబు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు, దీన్ని స్పందించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. అరవింద్ బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చదలవాడ అరవింద్ బాబు, కొద్ది రోజుల నుంచి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు? స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు నర్సరావుపేట ఉమ్మడి అభ్యర్థిగా సీటు డిక్లేర్ చేసినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాను. అంటే ఇవాళ ప్రజల్లో ఉంటాం కాదు, నేను గత 5 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నాను. ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి వారం స్పందన కార్యక్రమానికి వెళ్ళి కలెక్టర్ గారికి నివేదన చేస్తుండాం. మరి ఎవరికైతే చిన్న చిన్న సమస్యలు, శానిటేషన్ ప్రాబ్లం కానీ, పింఛన్ లేనప్పుడు కానీ, అదే వికలాంగులకి మరి వెహికల్స్ లేనప్పుడు కానీ మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి వారం స్పందన కార్యక్రమం మేము తప్పనిసరిగా హాజరవుతాము. ప్రజల సమస్యలు వారికి నివేదిస్తూ ఉంటాము. అదేవిధంగా వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ 2 సార్లు గెలవడం జరిగింది. 2 సార్లు గెలిపించడం కూడా ప్రజలు చాలా ఎక్కువ చేసి ఆయన గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజల్ని ఎక్కడా కాపాడలేదు. రాష్ట్రాన్ని నర్సరావుపేట మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదాన్ని కూడా నడిపించే పరిస్థితి ఆయనకి లేదు. అదేవిధంగా ఇవాళ చూస్తే నిన్న కూడా వినుకొండ రోడ్లో ఒక రైస్ మిల్లులో పేదలు తినే కిలో రూపాయి బియ్యాన్ని కూడా అక్రమంగా రవాణా చేస్తుంటే నిన్న విజిలెన్స్ శాఖ పట్టుకోవడం జరిగింది. మట్టి ఇవన్నీ కూడా తోకొని అక్రమంగా ఆర్జిస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ ఇక్కడ విజయకేతనం ఎగరవేయలేదు. ఇప్పుడు మీరు సీన్లోకి ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రెండోసారి కూడా. ఈ నేపథ్యంలో దాదాపు 3 పార్టీలు కలిసి పనిచేయాలి, 3 నేతలు కూడా మీతో కలిసి రావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది, ఇది వాస్తవేనా? అటువంటిది ఏం లేదు, అసంతృప్తి అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే టీడీపీ కానీ, జనసేన, బీజేపీలో ఎవరికి అభ్యర్థిత్వం ఇచ్చినా కానీ మేము 3 కూడా కలిసి పనిచేస్తామని చెప్పింది. మరి గడపకు వెళ్ళినప్పుడు భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి వెళ్ళినప్పుడు జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి 3 కలిసి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. 3 కలిసి పోరాటం చేసి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబుని అసెంబ్లీకి పంపించడానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీ రాష్ట్రంలో ఒక బీసీ నేత, ఈ నేపథ్యంలో బీసీల ఓట్లు కొల్లగొట్టడానికే మీరు బీసీ రక్షణ చట్టం అనేది తెర మీద తీసుకొచ్చారనేది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు? అంటే ఈ 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలన మీరు ఒక్కటే చూశారు. దాదాపు 326 మందిని చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది. అదేవిధంగా 3,000 మంది మీద అక్రమంగా కేసులు బనాయించారు. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తున్న అమరావతి రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, పోలవరాన్ని కట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికే మేము ఉమ్మడి పొత్తు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి 2047 విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మీడియా వాళ్ళు కానీ, ప్రజలు కానీ, మరి ప్రజానాయకులు అందరూ కూడా దీన్ని గమనించాలి. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఎందుకు దాదాపు గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో 16 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. చివరి నిమిషంలో ఎన్నో ప్రజా సమస్యల మీద కూడా మీరు పోరాటం చేశారు, రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు, జైలుకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఎందుకు మీకు సీటు కేటాయించే విషయంలో ఆర్థిక పరిపుష్టి తక్కువైంది అనుకోవాలా, లేదంటే సామాజిక వర్గం బీసీ అవడం వల్లే చివరి నిమిషంలో మీకు అభ్యర్థిని కేటాయించడం జరిగిందంటారా? ఎలా భావించాలి అంటారు ఈ విషయంలో? అంటే రాజకీయ సమీకరణలు మరి కొన్ని ఉన్నాయి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరికి అభ్యర్థిగా నిలబెట్టాలి, బీజేపీకి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా, లేకపోతే పోయినసారి ఓడిపోయిన అరవింద్ బాబుకి ఇవ్వాలా అని ఆలోచన చేయడం జరిగింది. మరి 5 ఏళ్ళు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వారికి మన సీట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొదట్లో చెప్పారు, ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళే అభ్యర్థి అవుతారు, ఎవరైతే కష్టపడి పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళని మరి అభ్యర్థిగా డిక్లేర్ చేస్తానని చెప్పడం జరిగింది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వాళ్ళ ఆశీస్సులు నాకు ఉన్నాయి. కాబట్టి నేను రాత్రింబగళ్ళు ప్రజల్లో ఉన్నాను. కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా 5 ఏళ్ళు కష్టపడి పనిచేశాను. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి 5 ఏళ్ళు నాకు అండగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సీటు గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నాడు మీ అరవింద్ బాబు. రేపు రాబోయే కాలంలో నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబుని మీరు రాసుకోండి. కొంతమంది వైసీపీ నేతలు కూడా మీతో టచ్లో ఉన్నారు, ఈ నేపథ్యంలో మిమ్మల్ని గెలిపించడానికి అని చెప్తున్నారు, అది వాస్తవేనా?
తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి కానీ దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి నచ్చట్లా. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులు దూరం అయ్యారు, వైసీపీ కార్యకర్తలు దూరం అయ్యారు. ఇవాళ పూర్తిగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఇవాళ బయట తిరగాలంటే పోలీసులు అండబెట్టుకొని తిరుగుతున్నారు, పోలీసు రక్షణతో తిరుగుతున్నారు, కిరాయి గుండాలతో తిరుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నైతికంగా ఓడిపోయాడు. అతను నైతికంగా ఓడిపోయాడు. ఇంకా అతను కనీసం నామినేట్ చేయడానికి కూడా అర్హుడు కాడు. నిజంగా ప్రజలందరూ కూడా ఇవాళ ఏ విధంగా గమనిస్తున్నారంటే ఇవాళ బయటికి రావాలంటే కనీసం ఎలక్ట్రిక్ బల్బు ఒకటి బిగించమంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కాలువలు శుభ్రం చేయమంటే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అందుకని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మూడోసారి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం అధిష్టానం నుంచి కూడా ఇటువంటి ప్రజాగాళం ఒకవైపు నుంచి నిర్వహిస్తుంది, విజయ వారహి యాత్రలు కూడా నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మీ పొత్తుల్లో ఉన్న పార్టీలు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ కూడా అలాంటి సభలు నిర్వహించే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే శంకారావు అనే ప్రోగ్రాం ఉంది. నారా లోకేష్ బాబు గారు రావచ్చు ఇక్కడికి. దాదాపు ఒక 60-70 వేల మందితో మేము ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు 5వ తారీఖున మరి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా దాదాపు 12,000 మంది హాజరవుతున్నారు. ఇవన్నీ కూడా మరి లోకల్గా ఉండే ప్రజా సంఘాలు నాయకులు వీళ్ళందరూ కలిసి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. శంకారావం కూడా ఫస్ట్ వీక్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటే 18వ తేదీన మేము నామినేషన్కి వెళ్తాం. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు ఇద్దరం నామినేషన్కి వెళ్తాం. మేము ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక ఎంపీ సీటు 7 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్టే టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు చెబుతున్న పరిస్థితి. విజయం నాదే, అసెంబ్లీలోకి వెళ్తాను అంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. తన పార్టీలోనే అసంతృప్తుల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో విజయం నాదే అని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇది మొత్తంగా చూసుకున్నట్టే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.